హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఒక్కో టీం ఒక్కో స్కెచ్, ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో మాస్టర్ ప్లాన్. ఐపీఎల్ సీజన్ పూర్తయింది అనుకుంటే ఇక అసలైన డ్రామా ఇప్పుడే మొదలైంది. ట్రేడ్ విండో తెరుచుకోగానే ఎవరు ఎక్కడికి మారబోతున్నారు, ఎవరు రిలీజ్, ఎవరు రిటైన్, ఎవరి మీద ఎవరి కన్ను, ఈ మొత్తం గేమ్లో ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ప్రతి ఒక్క టీం బిగ్ మూవ్స్తో రెడీగా ఉంది. ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్స్ ఎవరో క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీమ్స్పై కావ్యమారన్ ఎలా రియాక్ట్ అయ్యారో కూడా చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఎస్ఆర్హెచ్ భారీ ట్రేడ్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2025 సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కు పెద్దగా కలిసి రాలేదు. చివరి అంకంలో కొన్ని మ్యాచ్లు గెలిచి బాటమ్ 3 ఫినిష్ అవాయిడ్ చేసిన రన్నరప్గా నిలిచినటువంటి ఆ జట్టు నెక్స్ట్ సీజన్లో కొన్ని బాధలను వదిలించుకుని ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో ముగ్గురు కొత్త ప్లేయర్లను సైన్ చేసుకోవాలని చూస్తుంది. జూలై 4, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకున్నటువంటి ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 టీ నటరాజన్. మహమ్మద్ సమీని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ 10 కోట్ల భారీ మొత్తానికి షైన్ చేసుకుంది. కానీ అతను టోటల్గా ఫ్లాప్ అయ్యాడు. 9 గేమ్స్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి 56 యావరేజ్తో చాలా నిరాశపరిచాడు. ఇంతటి బిగ్ నేమ్ కలిగినటువంటి ఈ ప్లేయర్ అసలు యాక్సెప్టబుల్ కాదు. అందుకే హైదరాబాద్ ఒక ఇండియన్ ప్లేయర్ కోసం ఎదుగుతుంది. అతను డెడ్లీ డెత్ బౌలర్గా ఉండాలి, అలాగే కొన్ని పవర్ ప్లే ఓవర్లో కూడా బౌలింగ్ చేయగలగాలి. ఈ కోవలోకి సరిగ్గా సరిపోయే ప్లేయర్ టీ నటరాజన్. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడినటువంటి ఈ స్పీడ్ స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అంతగా ఉపయోగపడలేదు. కేవలం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 16కు పైగా ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. తన మొత్తం ఐపీఎల్ కెరీర్లో నట్టు ఎస్ఆర్హెచ్లోనే తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందుకే అతను తిరిగి తనను బాగా ఉపయోగించుకునే జట్టుకి వెళ్ళడం కరెక్ట్. ఇప్పటి వరకు ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎస్ఆర్హెచ్ తరఫున 55 గేమ్స్లో 65 వికెట్లు తీశాడు. నెంబర్ 2 నాథన్ ఎలిస్. ఆరెంజ్ బి గ్రేడ్ తరఫున బాల్తో ఇబ్బంది పడింది షమి ఒక్కడే కాదు, జయదేవ్ అనద్గట్, హర్షల్ పటేల్ వంటి వారు కూడా తమ రోల్స్కు న్యాయం చేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ రిజర్వ్స్ అప్ టు ద మార్క్లో ఉండేలా చూసుకోవడానికి ఒక సీరియస్ మ్యాచ్ విన్నర్ని కనుగొనడానికి వారికి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి నాథన్ ఎలిస్ని తీసుకోవచ్చు. 161 టీ20 అనుభవం ఉన్న ఎలిస్కు ఐపీఎల్లో పెద్దగా ఫ్రీ రన్ దొరకట్లేదు. ఎస్ఆర్హెచ్ అతన్ని ప్యాట్ కమిన్స్ మరియు నటరాజన్తో కలిపి ప్లేయింగ్ లెవెల్లో ఉంచగలిగితే అది వారికి గేమ్ చేంజింగ్ అవుతుంది. నెంబర్ 3 సూర్యాంశ్ షెడ్గే. ఎస్ఆర్హెచ్ గత సీజన్లో లోపించిన మరో ఏరియా ఫినిషింగ్ యాక్ట్. హెన్రీ క్లాసన్ లాంటి ఆటగాడు త్వరగా అవుట్ అయితే అంకిత్ వర్మతో పాటు సపోర్ట్ చేయడానికి ఎవరు లేకపోయారు. సూర్యాంశ్ షెడ్గే నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఫినిషర్ జాబ్తో పాటు గొప్ప ఆల్రౌండర్ ఆప్షన్గా మారగలడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్లో ఉన్న షెడ్గే తన డెబ్యూ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ నెక్స్ట్ సీజన్లో అతను సరైన బ్యాటింగ్ పొజిషన్ ఇస్తే, సరైన సమయంలో బాల్ను అందించగలిగితే ఈ ముంబై కుర్రాడు చాలా హ్యాండీ అవుతాడు. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో ఎస్ఆర్హెచ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్కి ఎంతవరకు ఉపయోగపడతారు, ఈ టాపిక్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండో టాపిక్ కేకేఆర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్స్ టేబుల్లో 8వ పొజిషన్లో నిలిచి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే జూలై 4, 2025 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో తమ స్క్వాడ్లోని గ్యాప్స్ను ఫిల్ చేయడానికి కేకేఆర్ ప్రయత్నిస్తుంది. ఈ విండోలో వారు కీలకమైన ముగ్గురు ప్లేయర్స్ను సైన్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 అభిషేక్ పోరాల్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ పోరాల్కు పెద్దగా కలిసి రాలేదు. తను ఆడిన 13 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. కేకేఆర్ ఒక మంచి ఇండియన్ వికెట్ కీపర్ కోసం చూస్తుంది. ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ హోమ్ వెన్యూ కావడం, అలాగే పోరెల్ డొమెస్టిక్ క్రికెట్ ఆడే బెంగాల్ టీంకు కూడా ఇదే హోమ్ గ్రౌండ్ కావడంతో అతనికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అందుకే పోరెల్ కేకేఆర్కి పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు. నెంబర్ 2 ప్రిన్స్ యాదవ్. ఈ ఢిల్లీ పేసర్ విజయ్ హజారే ట్రోఫీలో మరియు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్తో డీల్ చేసుకున్నటువంటి ప్రిన్స్ యాదవ్ 6 మ్యాచ్ల్లో మాత్రమే ఆడి అండర్ యూటిలైజ్డ్ అయ్యాడు. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అంతగా రాణించలేకపోవడంతో నైట్ రైడర్స్కు ఒక మంచి వికెట్ టేకింగ్ ఆప్షన్గా ఉన్న ఇండియన్ పేసర్ అవసరం. అందుకే యాదవ్ కేకేఆర్ సైడ్కు ఒక గొప్ప ఎడిషన్ కావచ్చు. ఎల్ఎస్జీకి కూడా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే వారికి ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, విలియం ఓరావర్ లాంటి ముగ్గురు గొప్ప పేసర్లు ఉన్నారు. ఇతర ఆప్షన్లో షమర్ జోసెఫ్, ఆకాష్ సింగ్ కూడా ఉన్నారు. నెంబర్ 3 రసిక్ దార్. రసిక్ దార్ మరో వికెట్ టేకింగ్ ఆప్షన్. అతను ప్రిన్స్ యాదవ్తో పోలిస్తే స్పీడ్ మరియు ఇంపాక్ట్లో అంతగా లేకపోయినా యాక్యురసీలో గొప్ప అసెట్. అతను ఫీల్డ్ ప్రకారం బౌలింగ్ చేయగలడు మరియు నకిల్ బాల్ను అద్భుతంగా వేయగలడు. కేకేఆర్ ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ మరియు ఇద్దరు ఓవర్సీస్ బ్యాటర్లతో ఆడి
ఒక ఆల్అవుట్ ఇండియన్ పేస్ అటాక్తో వెళ్లాలని నిర్ణయించుకుంటే మాత్రం అతను మూడో పేస్ బౌలింగ్ ఆప్షన్గా ఉండవచ్చు. దార్ గతంలో కేకేఆర్ సెటప్లో ఉన్నాడు కాబట్టి అతను సెటిల్ అవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో కేకేఆర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ముగ్గురు ప్లేయర్స్ కేకేఆర్కి ఎంతవరకు ఉపయోగపడతారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మూడో టాపిక్ కావ్య మారన్ రియాక్షన్. ఐపీఎల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి ఫ్రాంచైజీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్లో ఉంటుంది. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రీ క్లాసెన్ లాంటి స్టార్ ప్లేయర్స్తో ఈ టీం ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది. అయితే ఈరోజు మనం ఎస్ఆర్హెచ్ కోవానర్ ఎప్పుడు నవ్వుతూ టీంని ఎంకరేజ్ చేసే కావ్య మారన్ గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి మీమ్స్పై కావ్య మారన్ ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు. అసలు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడల్లా కావ్య మారన్ తరచుగా స్టాండ్స్లో కనిపిస్తారు. ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూ కొన్నిసార్లు డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఎనర్జెటిక్ స్పీచ్లు ఇస్తుంటారు. ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ కెమెరా కంటికి చిక్కి సోషల్ మీడియాలో ఎక్కువగా మీమ్స్గా మారుతుంటాయి. ఈ విషయంపైనే కావ్య మారన్ తన సైలెన్స్ని బ్రేక్ చేశారు. క్రికెట్ మీద నాకు విపరీతమైన ఫ్యాషన్ ఉంది, అందుకే నేను ఎక్కువగా కెమెరామెన్ ఫోకస్లో పడుతుంటాను. ఇదే నాపై మీమ్స్ ఎక్కువ రావడానికి కారణమై ఉంటుందని నేను థింక్ చేస్తున్నాను. సన్ రైజర్స్ టీం హైదరాబాద్లో ఆడినప్పుడే కాదు, అహ్మదాబాద్, చెన్నై లాంటి ప్లేసెస్లో కూడా నేను టీంని ఎంకరేజ్ చేయడానికి వెళ్తుంటాను. నేను ఎక్కడో చాలా దూరంలో కూర్చున్న కెమెరామెన్ నా హావభావాలు క్యాప్చర్ చేస్తుంటాడు, అందుకే అవి మీమ్స్గా మారుతున్నాయని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చివరగా 2016లో ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. 2018, 2024లో 2 సార్లు మాత్రమే ఫైనల్కి రీచ్ అయింది. 2025 సీజన్లో ఆ టీం ఫేలమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ కాంటెక్స్లో కావ్య మారన్ తమ టీం విక్టరీ కోసం ఎంతగానో తప్పిస్తున్నారనేది ఆమె ఎక్స్ప్రెషన్స్లో చాలా క్లియర్గా కనిపించింది. ఆమె కమిట్మెంట్, టీం పట్ల ఆమెకున్న లవ్ ఫ్యాన్స్ను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, కావ్య మారన్ తనపై వస్తున్న మీమ్స్పై ఎంత ఫన్నీగా రియాక్ట్ అయ్యారో. నిజంగా ఆమె టీం పట్ల చూపే ఫ్యాషన్, లవ్ అప్రిషియేట్ చేయదగ్గవి. కావ్య మారన్పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.